గురు సాయినాథ్ మహారాజ్కి జై. మిత్రులారా, ఇప్పుడు చాలా ముఖ్యమైనటువంటి డాక్యుమెంటేషన్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇది 1994 8th December 1994 ఇచ్చినటువంటి జడ్జిమెంట్. ఇది బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, సాయిబాబా సంస్థానానికి ఒక ప్రైవేట్ ప్లేస్ కావాల్సి వచ్చినప్పుడు వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. హైకోర్టు గవర్నమెంట్ ప్రకారం తీసుకోమని చెప్పింది. ఈ క్లయింట్ మళ్ళీ దీన్ని సుప్రీంకోర్టుకి వేశాడు. సుప్రీంకోర్టుకి వేసినప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఏదైతే హైకోర్టు చెప్పిందో దాన్నే ఫైనల్ చేస్తున్నాం అంటే, స్టేట్ గవర్నమెంట్ ఏదైతే డెసిషన్ తీసుకుందో ఆ డెసిషన్ ఓకే చేస్తున్నాం అని చెప్తూ సాయిబాబా వారి గురించి కొన్ని కామెంట్స్ చేశారు. అంటే వాళ్ళ అబ్జర్వేషన్స్ చేశారు. అవి మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ బెంచ్ ఎవరున్నారు చూడండి, రామస్వామి కే బెంచ్, తర్వాత పరిపూర్ణన్ కేఎస్. అయితే ఎవరైనా సరే ఈ కేస్ నెంబర్స్ అవి తీసుకొని ఎవరైనా ఈ డాక్యుమెంట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, చూడొచ్చు. ఇది నాట్ క్రియేటెడ్, ఈజ్ ద ఒరిజినల్. ఎనీబడి కెన్ డౌన్లోడ్ ఇట్. ఇది బాజీరావు కోర్టేకిను స్టేట్ మహారాష్ట్ర గవర్నమెంట్కి జరిగినటువంటిది 8th December 1994. కిందకు వస్తే మీకు అంటే ఇది అబ్జర్వేషన్స్ అన్నీ కూడా ఇంగ్లీష్లో ఉన్నాయి. ఇక్కడ పాయింట్ నెంబర్ 9లో సాయిబాబా వారి గురించి వారు అబ్జర్వ్ చేసినటువంటి విషయాలు చాలా చక్కగా రాశారు. ఇక్కడ ఏం రాస్తారంటే, ఇట్ ఈస్ ట్రూ దట్ సాయిబాబా టెంపుల్ అట్ షిర్డీ ఈజ్ రన్ బై పబ్లిక్ ట్రస్ట్ అని చెప్పి రాస్తూ ఇక్కడ చూడండి శ్రీ సాయి. ఇది ఒకసారి తెలుగులో చెప్తే మనకు బాగా అర్థమవుతుంది. గ్రేట్ సెయింట్ నెవర్ ప్రొక్లైమ్డ్ హిమ్సెల్ఫ్ టు బి ఏ పర్టికులర్ ఫెయిత్, సో దే ఆర్ నాట్ సేయింగ్ హీజ్ ఎ ముస్లిం. సో బాబా ఎప్పుడు కూడా నేను ఒక మతానికి సంబంధించిన వారిని అని ఎక్కడ చెప్పలేదు అనేది సుప్రీంకోర్టు కూడా మనకు చెప్తా ఉంది. అలాంటప్పుడు బాబా ముస్లిం అనేటువంటి విషయం కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద వస్తుంది. ఒకటి. రెండు, ఇదే విషయాన్ని తెలుగులో చూస్తే మనకు చాలామంది తెలుగు వాళ్ళు ఉన్నారు కాబట్టి తెలుగు వాళ్ళకు కూడా అర్థమవుతుంది. ఇక్కడ సుప్రీంకోర్టులో బాబా గురించి ప్రస్తావన, భూసేకరణ, ఇది క్లియర్గా అర్థమవుతుంది ఎవరికైనా. సాయిబాబా మందిరం చుట్టూ ఉన్న కొంత స్థలాన్ని సేకరించడం ప్రజా ప్రయోజనాల కిందకి వస్తుందా రాదా అనే సమస్య సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది. అప్పుడు సుప్రీంకోర్టు ఈ విషయంలో ప్రభుత్వ నిర్ణయమే అంతిమ నిర్ణయమని 8th December 1994 తీర్పిచ్చింది. ఇది ఎవరి మధ్య? బాజీరావు టీ కోటి దాని వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర రెస్పాండెంట్. ఇక్కడ మనకి సివిల్ అప్పీల్ నెంబర్ ఉన్నాయి, క్లియర్గా ఎవరైనా సరే తీసుకోవచ్చు, ఇది పబ్లిక్లీ అవైలబుల్. తర్వాత వీళ్ళు బెంచ్ వాళ్ళు నాటి తీర్పులో జస్టిస్ కె రామస్వామి, జస్టిస్ కేఎన్ పరిపూర్ణన్ సుప్రీంకోర్టు బెంచ్ ఒక తీర్పులో సాయిబాబా గురించి ఇలా వ్రాసారు. ఇది మనకి ఇంపార్టెంట్. దైవశక్తులు కలిగిన, ఇది చాలా ఇంపార్టెంట్ చూడండి. సుప్రీంకోర్టు విల్ నాట్ మేక్ స్టేట్మెంట్స్. సుప్రీంకోర్టు ఎప్పుడు కూడా ఊరికలా స్టేట్మెంట్స్ ఎవరు, వాళ్ళ అబ్జర్వేషన్ ఎన్నో చూసిన తర్వాత చేయరు. దైవశక్తులు కలిగిన గొప్ప మతాతీత యోగిని పూజించుటకై, అతని ఆశీర్వాదాలు పొందుటకై వేలాది మంది యాత్రికులు సాయిబాబా మందిరాన్ని దర్శిస్తారు. ప్రతి మతం వారు అతడు మాకు చెందినవాడని చెప్తారు. కానీ ఆ గొప్ప యోగి తాను ఏ ఒక్క మతానికి చెందినవాడని ఏనాడో చెప్పలేదు. ఇది పరమ అద్భుతం అండి. ఇది ఏ ఒక్క మతానికి చెందినవాడని ఏనాడు చెప్పలేదంటే సాయిబాబా సాక్షాత్తు పరమేశ్వర స్వరూపం అని ఇక్కడ అర్థమవుతున్నది. ఎందుకంటే మతాలన్నీ కూడా పరిమితమే. మతంలో పరిపూర్ణత్వం ఎక్కడుంది? అసలు సత్యములో కదా పూర్ణత్వం ఉన్నది. సత్యం ఒకదానికి సంబంధించింది అవుతుందా అసలు? ఇంకొకటి ఆలోచించండి, ఎప్పుడైతే నేను ఒకదానికి సంబంధించిన వాడిని అవుతానో నేను రెండో దానికి సంబంధించిన వాడినేగా. అక్కడ భేదం వచ్చిందిగా, ఘర్షణ వస్తుందిగా. అట్లా ఘర్షణ ఉన్నప్పుడు భగవంతుడు ఎట్లా అవుతాడు చెప్పండి? కాబట్టి మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. దీనికి చాలా భగవద్ అనుగ్రహం కావాలి, మహాత్ముల ఆశీస్సులు కావాలి, గురు సేవ కావాలి. ఇవన్నీ చేస్తే తప్ప మనకు అర్థం కాని విషయాలు కేవలం చదవడంతో తెలియదండి. మనం సహజంగా చిన్నప్పటి నుంచి మనకున్నటువంటి కండిషన్ చేత మనం కేవలం మతం అని పట్టుకుంటున్నాం. మతం ఓకే, కొన్ని ప్రాక్టీసెస్ చేస్తారు, బట్ రిలీజియన్ అంటే మతం వేరు, సత్యం వేరు. ఎవరైనా సరే పూర్ణమైనటువంటి జ్ఞానం పొందిన వారు ఏ మతానికి చెందని వారే. ఏ మతానికి చెందినా అది లిమిటెడ్ అయిపోతుంది. వారు ఒకవేళ ఒక మతంలో జన్మించినప్పటికీ వారి సాధన ద్వారా ఇవన్నీ హద్దులు దాటిన తర్వాత కదా జ్ఞానం పొందేది. మీరు ఏ మహాత్ముని తీసుకోండి. కాబట్టి ఇక్కడ పరిపూర్ణంగా మనకు తెలుస్తుంది
ఆ గొప్ప యోగి తాను ఏ ఒక్క మతానికి చెందిన వాడని ఏనాడు చెప్పలేదు అంటున్నారు. కాబట్టి ఇది పూర్తిగా పరమాత్మ యొక్క లక్షణం. ఇంకా మనం చూసినట్లయితే మహారాష్ట్ర సాంప్రదాయంలో ఇట్లా చాలామంది ఉన్నారండి. ధునివాలా అని చెప్పేసి, గజానన్ మహారాజ్ గారని, ఇట్లా వాళ్ళ యొక్క పుట్టుకలు ఎవరికి తెలియదు. సో అందుచేత భారతదేశంలోని అందరూ అతని పట్ల అచంచల విశ్వాసంతో, భక్తితో, సంపూర్ణ నమ్మకంతో, ఏ రోజు విశ్వాసం కోల్పోకుండా వేలాది మంది యాత్రికులు షిరిడి వస్తున్నారు. అతను భౌతికంగా లేకపోయినప్పుడు అతడు ఇంకా సశరీరంతో ఉన్నాడని భక్తులు విశ్వసిస్తారు. అంటే చూడండి, భౌతిక దేహానికి అవతల ఉన్నవాడు పరమాత్మ కాక మరి ఏమవుతారు చెప్పండి. సుప్రీంకోర్టు బెంచ్ జస్టిస్ కె రామస్వామి, జస్టిస్ కెఎన్ పరిపూర్ణన్ వారు ఎంతో ఆలోచించి ఎంతో పరిశీలన చేసి ఇచ్చినటువంటి తీర్పు. అంతేగాని ఏదో మామూలుగా మాట్లాడినటువంటి మాటలు కాదు ఇవి. కాబట్టి మిత్రులారా, ఏదైనా మనం చెప్పే ముందు చేసే ముందు దానికి ఒక అథారిటీ ఉండాలి, డాక్యుమెంటేషన్ ఉండాలి, దానికి ప్రాపర్ స్టడీ ఉండాలి. కాబట్టి అటు అజ్ఞానంతో నింద చేస్తున్న వారు కూడా నేను చేసే విన్నపం ఏంటంటే, మీరు జాగ్రత్తగా చదవండి. మీరు పాజిటివ్ వద్దు, నెగిటివ్ వద్దు, న్యూట్రల్ మైండ్తో చదవని తెలుస్తుంది. అంతేగాని నా దృష్టే పాడైపోతే నాకు సత్యం తెలిసే అవకాశమే ఉండదు. ద్వేషం సత్యానికి ఎప్పుడు దగ్గర కాలేదు. కాబట్టి సాయి భక్తులందరూ కూడా చాలా శాంతిస్తారని, ఆనందిస్తారని ఈ కోర్టు డాక్యుమెంటేషన్స్ మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇదే కాకుండా ఇంకా కొన్ని డాక్యుమెంటేషన్స్ కూడా ఉన్నాయి, వాటిని కూడా మేము ముందుకు తీసుకొస్తాను. ఎందుకంటే ఎవరైనా అజ్ఞానం చేత మీతో మాట్లాడినప్పుడు మీరు సుస్పష్టంగా వాళ్ళకి చెప్పవచ్చు, సాయిబాబా ముస్లిం అని చెప్పడం అనేది అధర్మం. ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద వస్తుంది. కోర్టుని ధిక్కరించింది కాల్సింది. కోర్టు ఎవరు చెప్తే వీళ్ళు ఎట్లా చెప్తారు? దానికి ఏం ప్రూఫ్స్ ఉన్నాయి? కాబట్టి అది చెల్లదు. అది ద్వేషంతో మాట్లాడుతున్న మాటగా మనం భావించి వారికి సమాధానం చెప్పవచ్చు అవసరమైతే. దానికి ఎందుకంటే సాయి భక్తులు వేరే ఆనందంగా ఉండడం కోసం ప్రధానంగా చేస్తున్నది ఇట్లాంటివే. ఇంకా రాను రోజుల్లో అనేకం వస్తాయి. బాబా వారి గురించి తెలుసుకునేటువంటి అవకాశం మీకు షిరిడి సాయి విశ్వ సమాజ్ కలగజేస్తుంది. కాబట్టి ఇంకొకటి విషయం అండి, మనం భక్తులమంతా కూడా ఒక యూనిటీగా ఉన్నట్టయితే ఆ శక్తి వేరుగా ఉంటుంది. ఎవరికి వారు అవుతున్నారు. అట్లా కాకుండా భక్త సమూహం, బాబా భక్తులు ఏమనంటే 1,00,000 మంది వస్తారు లేదా 10,000 మంది వస్తారు అనే భయం ఉన్నట్టయితే ఎదుటి వాళ్ళు ఎప్పుడు కూడా అట్లా మాట్లాడేటువంటి అవకాశం ఉండదు. సో దాన్ని మనం బిల్డ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మరొక డాక్యుమెంటేషన్తో మేము ముందుకు వస్తాం. అయితే ఈ డాక్యుమెంటేషన్స్ ఇవి మనకు అందజేసినటువంటి గౌరవనీయులు రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్ గారికి మన సాయి భక్త లోకం తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటామండి. జై సాయినాథ్. సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై.